ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నేటితో డెడ్ లైన్. వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ నోటీస్. నేరుగా హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ. కన్నా ర్యాలీపై రాళ్ల దాడి. పల్నాడు జిల్లా తొండపిలో ఘటన. అధికార పక్షం పని అంటున్న టీడీపీ. దమ్ముంటే తనపై పోటీ చేయాలి. చంద్రబాబుకు కేసినేని సవాల్. 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా. కొత్త ఇన్ఛార్జీలపై వైసీపీ కసరత్తు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలపై మార్పులకు ఛాన్స్. అమర్నాథ్, రమాకుమారికి సీఎంఓ పిలుపు. టికెట్ రాకపోవడానికి పెద్దిరెడ్డే కారణం. సత్యవేడును ఆ ఫ్యామిలీ దోచుకుంటోందన్న ఆదిమూలం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తిరుపతి వైసీపీ నేతల ఆగ్రహం. గెలుపు కోసం టీడీపీ జనసేన వ్యూహాలు. ఉమ్మడి మేనిఫెస్టోపై ఫోకస్. ఇవాళ విడుదల చేసే అవకాశం. చనిపోయిన వారి ఓట్లు తొలగించలేదు. శ్రీకాకుళంలో ఓటరు జాబితాపై టీడీపీ ఆగ్రహం. ఆందోళనకు సిద్ధమవుతోన్న విపక్షాలు. నంద్యాల జిల్లాలో అద్భుత గుహలు. మరో 2 వెలుగులోకి. సహజ సిద్ధంగా వెలిసిన గుహలు. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ముసలం. సిరిసిల్లలో బీఆర్ఎస్ కు భారీ షాక్. సూర్యాపేట, కోదాడ, ఆలేరులో అవిశ్వాసం వేడి. అంబటి ప్రోత్సాహంతోనే అటాక్. గంజాయి తాగి దాడికి పాల్పడ్డారు. కరెంటు తీసేసి కొట్టారన్న కన్నా. ఆదిలాబాద్ లో నాగోబా జాతర సందడి. గంగా జలాన్ని సేకరించిన గిరిజనులు. మహాపాదయాత్రగా హస్తిమడుగుకు చేరిక. ఇంతకాలం అసమర్థ సీఎంతో పనిచేశాం. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కామెంట్. మోదీ పాలనలో నిరుద్యోగులు నిండా మునిగారు. కోట్ల ఉద్యోగాలంటూ యువతకు అన్యాయం. పేదలకు న్యాయం జరగాలన్న రాహుల్. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు. ఉత్తరప్రదేశ్ లో ఫామ్ హౌస్ లోకి పెద్ద పులి. బీజేపీ నేత మునీంద్ర కంచె దాటి ఎంట్రీ. బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్.